ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు నేను మన హోమ్ సిరీస్లో ఇంకొక ఎపిసోడ్ కిచెన్ టూర్ చేయబోతున్నాను. సో చాలామంది చాలా డేస్ నుంచి అడుగుతున్నారు మీ కిచెన్ చూపించండి ఒకసారి అని చెప్పి, బట్ నాకు కుదరలేదు. సో ఆ డే ఇప్పుడు వచ్చింది. ఎలాగో హోమ్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి సో ఈ హోమ్ సిరీస్ పార్ట్లో కిచెన్ కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి సో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో అండ్ ఈ వీడియోలో నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ కిచెన్ కోసం నేను కొన్ని వాల్ క్రాఫ్ట్స్ చేసుకున్నాను. సో అవి ఎలా చేసుకున్నాను అండ్ నేను కిచెన్లో ఏమేమి యూటెన్సిల్స్ వాడతాను అండ్ నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్లీనింగ్ టిప్స్ కూడా చెప్తాను. అంటే నేను వాడేటివి మేబీ మీకు తెలిసి ఉండొచ్చు కూడా, బట్ నేను ఎలా యూజ్ చేస్తున్నాను. కొన్ని ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉందనుకోండి, ఇది మస్ట్గా ఇది తీసుకోవచ్చు ఒక పలానా వెబ్సైట్ నుంచి అనేవి, అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే ఈ వీడియోలో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే నేను ఇంతకుముందు పెట్టిన హోమ్ సిరీస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అండ్ నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనము స్టార్ట్ చేద్దాం కిచెన్ టూర్. ఫస్ట్ మనము ఐలాండ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో దీంట్లో అంటే మేజర్గా నేను కొన్ని థింగ్స్ ఇవి డెఫినెట్గా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా. సో అవి ఏంటి అంటే, ఇక్కడ నేను బుద్ధుడిని ఒకటి పెట్టుకొని ఆ బుద్ధుడి దగ్గర అలా మా చెట్టుకు పూలు పూసినప్పుడు బుద్ధుడి దగ్గర పెట్టేసి, అండ్ క్యాండిల్ అనేది మనం కిచెన్లో డెఫినెట్గా యూజ్ చేస్తాం కదా, కొన్ని స్మెల్స్కి కానీ ఆనియన్ స్మెల్స్ ఇవన్నీ ఇక్కడ స్మెల్స్ ఎక్కువ ఉంటాయి మనకి కిచెన్లో కాబట్టి దానికోసం అని చెప్పి ఇక్కడ నేను క్యాండిల్ మెయింటైన్ చేస్తున్నా. సో ఈ క్యాండిల్ వల్ల ఏంటంటే కొంచెం బుద్ధుడి దగ్గర పెట్టుకున్నట్టు ఉంటుంది అండ్ కిచెన్లో స్మెల్ కూడా ఓవర్కమ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇది మెయింటైన్ చేస్తున్నా. అండ్ వెనకాల ఒక చెట్టులాగా ఇది ఒక వాజ్ అయితే పెట్టుకున్న, ఫ్లవర్ వాజ్. అండ్ ఇక్కడ మనకి ఫ్రూట్ బాస్కెట్ వచ్చింది కదా. సో ఈ బాస్కెట్ ఏంటి అంటే మనకి బనానాస్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ బనానాస్ ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఇక్కడ పైన ఇలా ప్లాస్టర్ అంటే స్టిక్కర్ కానీ ఏదైనా వేసేసి క్లోజ్ చేసేసి ఈ ఎడ్జ్లో ఇట్లా పెట్టుకొని హ్యాంగ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి నార్మల్ కన్నా కూడా. సో ఇది ఫ్రూట్ బాస్కెట్. సో ఇది కూడా ఐలాండ్ పైన పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మాకు ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ నుంచి రాగానే మంచిగా ఈ ఫేస్ ఇట్ సైడ్ ఉన్నా కూడా మంచిగా ఈ బుద్ధుడు అనేది కనిపిస్తుంది కాబట్టి కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కదా రాగానే అని చెప్పి సో ఇక్కడ ఫిక్స్ చేసిన. నెక్స్ట్ ఐలాండ్ మీద ఇంకొక 2 థింగ్స్ ఉంటాయి. అవి నైఫ్ సెట్ అండ్ పేపర్ టవల్. సో ఈ నైఫ్ సెట్ వచ్చేసి నేను ఇక్కడ రెగ్యులర్గా ఐలాండ్ మీదనే కట్ చేస్తాను కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి మేసిస్లో తీసుకున్నాము. ఇంకా పేపర్ టవల్ యాజ్ యూజువల్ కావాలి. అండ్ మోస్ట్లీ టవల్స్ యూజ్ చేస్తాను నేను కిచెన్లో అయితే. అండ్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ నైఫ్స్ వచ్చినాయి, సీజర్స్. అండ్ ఈ నైఫ్స్ షార్ప్ చేసుకోవడానికి కూడా ఒక షార్ప్నర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ గ్యాప్స్లో ఉన్న ఎక్స్ట్రా నైఫ్స్ కూడా వచ్చినాయి, బట్ నేను అన్నీ బయట ఎందుకని చెప్పి జస్ట్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఒక 2 దీంట్లో పెట్టిన. సో మిగతా లోపల పెట్టేసిన. సో ఇవి డిఫరెంట్ షేప్స్ కాబట్టి ఇవి దీంట్లోనే ఉంచేసిన. సో నెక్స్ట్ నా ఫేవరెట్ వాల్ ఈ కిచెన్ సెక్షన్లో. ఇది అన్ని కిచెన్స్లో ఇట్లా రాదు, మాకు వచ్చింది కాబట్టి నేను ఇట్లా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ ఏం పెట్టలేము అంటే ఇట్లాంటి వాటికన్నా అయితే ఇంకేం పెట్టుకోలేము కాబట్టి ప్లెయిన్ వాల్ మీద. సో నేను కొన్ని క్రాఫ్ట్స్ చేసి దీనిపైన పెట్టిన. అండ్ దానిలో రెడ్ అండ్ బ్లాక్లో డిఫరెంట్ డిజైన్స్ వేసుకున్నా. అండ్ ఈ బ్లాక్లో వేసింది అయితే ఇవి క్యాన్వాస్ పైన వేసిన ఈ 4 కూడా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ డాటెడ్ మండల ఇది బ్లాక్లో వేసింది. అది మన రెగ్యులర్ ముగ్గులు ఉంటాయి కదా, సో అది మన చుక్కల ముగ్గు మండల, అది కూడా మండల టైపు. సో అలా వేసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ నేను ఏంటంటే నేనేం వేయలేదు, ఆన్లైన్లో తీసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ బోర్డ్ పైన చాక్ పీస్తో వేస్తాం కదా, సో ఆటిది ఆన్లైన్లో కనిపించింది. నేను వేద్దాం అనుకున్నా కానీ మనం ఇంత ప్రొఫెషనల్గా అయితే వేయలేము కదా, బట్ ట్రై చేయొచ్చు. బట్ ఏదో ఒక రోజు ఇట్లా మొత్తం కంప్లీట్గా వేయడానికి ట్రై చేస్తాను నేను. సో అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే ఇది ఎట్లా తీసుకున్నా అంటే ఈ ఫ్రేమ్ వచ్చేసి నేను ఐకేలో తీసుకున్నా ఫస్ట్. సో నాకు ఈ ఫ్రేమ్ సైజ్లో నాకు ఈ ఆర్ట్ నచ్చింది కాబట్టి ఇది దీంట్లో ఫిట్ అయ్యేటట్టు చూసిన. ఇది డైరెక్ట్గా మనం ఆన్లైన్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక $30-40 వరకు ఉంది విత్ ఫ్రేమ్ అట్లా తీసుకుంటే. బట్ నాకు ఏంటంటే అంత పెట్టాల్సిన అవసరం లేదనిపించింది, ఎందుకంటే మా ఇంట్లో ప్రింటర్ ఉన్నది కాబట్టి. సో ఇది కొంచెం హై క్వాలిటీ అట్లా తీసుకొని నేను ప్రింట్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ పెట్టాలి అనుకున్న ఐడియా నాది, ఇంప్లిమెంటేషన్ మా హస్బెండ్ది. పాపం తను ఇది ఇట్లా ప్రింట్ తీయడానికి చాలా కష్టం
కష్టపడ్డాడు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చిన్న ప్రింటర్స్లో ఇంత పెద్ద ప్రింట్స్ రావు. సో దీన్ని ఏం చేసినంటే 4 డివైడ్ చేసుకొని ఇట్లా ప్రింట్ తీసుకున్నాడు. సో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా వచ్చింది, చాలా లుక్ వచ్చింది. అండ్ ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకి 16x20. సో దీంట్లో ఫిక్స్ అవ్వడానికి ఇంకా మనకి మన దగ్గర ఉన్న ప్రింటర్స్లో అయితే A4 సైజ్ పేపర్స్ వస్తాయి కాబట్టి దాన్ని ఫిక్స్ చేసుకొని 8x10 తీసుకున్నాము. సో 8x10 ఇట్లా 4 పార్ట్స్ తీసుకొని దాన్ని అంటించి ఇలా ఫ్రేమ్ చేసుకుంటే యాక్చువల్గా $40 to $50 అట్లా ఉన్నది. మాకు లెస్ దాన్ $10లో అయిపోయింది. అంటే ఒక ఓన్లీ $6 to $7 ఇంత బ్యూటిఫుల్ ఫ్రేమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది ప్యారెట్. ఇది చాలా డేస్ అయింది మేము తీసుకొని, ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. మేము లాస్ట్ ఇయర్ డాలస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వరల్డ్ అక్వేరియంలో తీసుకున్నాము. అండ్ ఇదేంటి అంటే సౌండ్ వస్తుంది మనకి. ఇలా సెన్సార్ ఉంటుంది దానికి ముందు హ్యాండ్ పెట్టినా లేకుంటే మనం దాని ముందుకు వచ్చినా కూడా అది మనం ఆన్ చేస్తే బటన్ ఆన్ చేస్తే మోగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం అక్కడ మనకు ఇట్లా గ్రీనరీ టైప్ ఉండాలి దీనికి ప్యారెట్ దగ్గర అని చెప్పి ఈ స్ట్రింగ్స్ వేసిన నేను. నెక్స్ట్ ఈ వుడెన్ స్పూన్స్. సో ఈ వుడెన్ స్పూన్స్ నేను వాడి ఇంకా పడేద్దాం అనే టైంకి వచ్చిన తర్వాత సో ఇలా చేసుకున్నాను. జనరల్గా నేను ఏవి అంత తొందరగా పడేయను, గ్లాస్ ఐటమ్స్ కానీ లేకుంటే ఇట్లాంటి వుడెన్వి కానీ ఏదైనా కొంచెం యూజ్ అవుతుంది ఇంకా దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా ఇలా పడేసే టైంకి వీటిని ఇలా పెయింట్ వేసాను. దీనికి కూడా కొంచెం డాటెడ్ మండలా వేసి ఇలా డిఫరెంట్ ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్ వేసి ఇట్లా చేసుకున్నా. అండ్ కిచెన్ కాబట్టి అండ్ ఇలా స్పూన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా వేసుకున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ కీ చైన్ హోల్డర్. ఇది నేనే చేసిన. అది ఎట్లా చేసిన అంటే ఏది తొందరగా పడేయనని చెప్పినా కదా, ఇది కూడా మనకి నేను ఏదో క్లాత్స్ కొన్నప్పుడు ఇలా దానికి హ్యాంగర్ వచ్చింది. సో దీనికి ఇట్లా హుక్ వస్తే దాన్ని తీసేసి దీన్ని ఉల్టా పెట్టేసి సో దీనికి ఈ హ్యాంగర్కి పెయింటింగ్ వేసుకున్నా ఇలాగా. సో పెయింటింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాని కింద ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్ కింద హోల్స్ చేసుకొని డ్రిల్స్ చేసుకొని ఇట్లా హ్యాంగర్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను, హుక్స్ పెట్టుకున్నాను. సో ఇది ఎందుకు చేసినా అంటే యాక్చువల్గా మేము ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి మరీ అట్లా ఏం వేయను, అంటే మేము మా పర్సనల్ కీ చైన్స్ ఏం వేయము ఇక్కడ, మరి డోర్ పక్కనే ఉంటుంది కదా అని చెప్పి. కాకపోతే ఎంట్రన్స్లో కీ చైన్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా నాకు ప్లెయిన్ వాల్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవడానికి కరెక్ట్ స్పేస్ అనిపించింది. అండ్ ఇవి ఎందుకు వేసినా అంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, మ్యాగ్నెట్స్ కానీ కప్స్ కానీ లేకుంటే ఇట్లా కీ చైన్స్ కలెక్ట్ చేసుకోవడం. అలా నాకు కూడా కీ చైన్స్ మ్యాగ్నెట్స్ కప్స్ అట్లా కలెక్ట్ చేస్తుంటా. అందులో నేను ఇవి ఇండియాలో కలెక్ట్ చేసినవి అవి వచ్చేటప్పుడు కూడా తీసుకొని వచ్చిన అనమాట. సో ఇన్ని రోజులు లోపల పెట్టేసిన, బట్ ఇంకా రీసెంట్గా నేను ఇది రెడీ చేసి కీ చైన్స్ నా దగ్గర ఉన్నవి కొన్ని దీంట్లో పట్టేటి ఇక్కడ వేసిన. అండ్ ఇక్కడ ఈ హోమ్ వచ్చేసి మేము పార్టీ సిటీలో తీసుకున్నాము. సో పార్టీ సిటీలో ఏంటంటే మనకి బర్త్డే రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి కదా, ఏదైనా ఈవెంట్ రిలేటెడ్వి. సో దాంట్లో బర్త్డే రిలేటెడ్ ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు బాగుందని చెప్పి తీసుకున్నాము. సో ఇది ఇక్కడ బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఈ వాల్కి పెట్టిన. అండ్ కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ మా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్. సో ఈ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఏంటి అంటే కొన్ని ఇంత ముందే మా హస్బెండ్ కలెక్ట్ చేసుకున్నారు ఈ ఫోటోవి. అండ్ ఈ హైదరాబాద్వి తను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు తీసుకున్నారంట. అండ్ ఈ దుబాయ్ కూడా అక్కడే ఒకసారి ఎయిర్పోర్ట్లో తీసుకున్నారంట. ఇంకా మిగతావి కొన్ని మేము ఇది నేను తనకి ఏదో గిఫ్ట్లో అప్పుడు ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇది గిఫ్ట్లో పెట్టేసి ఇచ్చిన అనమాట. ఒక వేరే కాంబినేషన్, ఒక మగ్ ఒక మ్యాగ్నెట్ అట్లాంటివి కొన్ని పెట్టేసి దాంట్లో ఇది ఇచ్చిన. ఇంకా మిగతావి మేము ట్రిప్కి వెళ్ళినాము లాస్ట్ ఇయర్. కొన్ని ఇది ఆస్టిన్, శాన్ అంటోనియో అండ్ డాలస్కి ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న మ్యాగ్నెట్స్ ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నవి అన్నీ మొన్న మేము స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళినాం కదా, సో అక్కడ తీసుకున్నవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో దాంట్లో. అండ్ ఇది వచ్చేసి టైటానిక్ మ్యూజియము. అండ్ ఇది క్లింగ్ మ్యాన్ స్టోమ్ అని చెప్పి ఇది స్మోకీ మౌంటైన్స్లో ఉన్న హైయెస్ట్ పాయింట్. సో అక్కడ తీసుకున్నాము. అండ్ ఇది అనకిస్తుంది. ఇది కంప్లీట్ వుడ్ పీస్. ఇది వుడ్ పీస్ పైన ఇలా ఆర్ట్ చేసిళ్ళు. అండ్ ఇంకోటి ఇది గ్యాటింబర్. దాని తర్వాత వండర్ బాక్స్ అని చెప్పి బాటిల్స్ కూడా చాలా క్యూట్ ఉంటాయి. అండ్ దీనిపైన ఏంటంటే ఇది వైన్ బాటిల్ లాగా ఉండి పైన బ్యూటిఫుల్ వైఫ్ అండ్ బెస్ట్ హస్బెండ్ అని చెప్పి కోట్స్ ఉంటాయి. చాలా క్యూట్ అనిపించి ఇవి తీసుకున్నాము. అండ్ వీటితో ఏంటంటే ఇట్లా మనం బాటిల్స్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది వెనకాల.
అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా. ఇలా మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్లేస్లో మేము ఏమైతే చూసినామో ఆ ప్లేస్లో ఒక్కొక్కటి గుర్తుగా తీసుకున్నాము. ఫ్రిడ్జ్ గురించి ఒక టిప్ ఏంటి అంటే, మనము మన దగ్గర కొన్ని వైట్ ఫ్రిడ్జెస్ ఉంటాయి, లేకుంటే బ్లాక్ అయినా, లేకుంటే ఇలాంటి స్టీల్ టైప్ ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా. సో వీటికి ఏంటి అంటే, మనము ఎక్కువ కుక్ చేస్తున్నప్పుడు ఫ్రిడ్జెస్ని హ్యాండిల్స్ని ముట్టుకుంటాం కదా. సో అప్పుడు కొందరు టవల్స్ మెయింటైన్ చేస్తారు. బట్ టవల్స్ కన్నా బదులు మన దగ్గర ఫుడ్ ర్యాప్ ఫాయిల్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ కలర్ది. సో అది ఇక్కడ వేసుకున్నాము అంటే అసలు కనబడదు. సో దాంతో మళ్ళీ కావాలన్నప్పుడు క్లీన్ చేయడానికి ఎక్కువ కష్టపడకుండా డైరెక్ట్గా ఈ కవర్ రిమూవ్ చేసి మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది. మనకు వేసినట్టు కూడా పెద్దగా కనబడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దగా వేసినట్టు కూడా కనబడదు. సో ఇంతకుముందు ఐలాండ్ పైన మ్యాండేటరీగా పెట్టుకునేటివి చూపించిన కదా. సో ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏమేమి పెట్టుకుంటానని చూపిస్తాను. సో ఇది మాకు వచ్చిన స్టవ్ బేస్ అయితే గ్లాస్ టాప్ వచ్చింది. అండ్ ఇది చూడడానికి ఎంత మోడర్న్గా ఉంటుందో క్లీన్ చేసుకోవడం కూడా అంత కష్టము. నార్మల్ కాయిల్స్కి మనకి లేకుండా గ్యాస్ వాటికి అయితే అంత ప్రాబ్లం ఉండదు, కానీ దీన్ని కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఏదైనా పొంగింది అంటే అంతే ఇంకా. సో పొంగకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. సో ఇది నేను క్లీన్ ఎలా చేస్తాను అనేది లాస్ట్లో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటి అంటే, మాకు ఇవేం నేను కబోర్డ్ల వల్ల పెట్టుకోలేదు. సో ఇది కూడా నేను కిచెన్ స్టవ్ పక్కనే మ్యాండేటరీగా మెయింటైన్ చేసే థింగ్ ఒకటి. అండ్ ఇలా ట్రేలో ఆయిల్స్ అట్లా పెట్టుకున్నాను, డిఫరెంట్ గీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అన్నీ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి ఏవేవి ఆయిల్స్ యూజ్ చేస్తానో అవి ఇందులో ఒక ట్రేలో ప్రాపర్గా పెట్టుకున్నా. అండ్ కిచెన్లో స్టవ్ తుడుచుకోవడానికి ఒక టవల్ అండ్ హ్యాండ్స్కి టూ డిఫరెంట్ టవల్స్. సో రెండు మిక్స్ చేయకుండా అలా రెండు పెట్టేసుకున్నా. అండ్ రెగ్యులర్గా నేను వాటిని చేంజ్ చేస్తూ ఉంటా. సో ఈరోజు ఎలాగో కిచెన్ టూర్ చేస్తున్నా అని చెప్పి ఈరోజు చేంజ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ స్మాల్ బౌల్స్ ఉంటాయి కదా మనకి. సో కర్రీస్కి కానీ లేకుంటే చట్నీస్కి అట్లా స్మాల్ బౌల్స్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి ఏమన్నా కావాలంటే కొంచెం పెద్ద బౌల్స్ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాం. అండ్ ఎక్స్ట్రా కొన్ని పెద్ద బౌల్స్ ఇంకా ఏమన్నా మిక్స్ చేసుకోవడానికి అండ్ కొన్ని బాక్సెస్, క్యాప్తో బాక్సెస్ పెద్దవి ఇందులో పెట్టుకున్నా. అండ్ ఈ స్టవ్ కింద వచ్చిన దానికి కూడా నేను పెద్దగా దీంట్లో ఎప్పుడు ఏమి పెట్టాను. సో ఎప్పుడన్నా బేక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అన్నీ బయటకు తీయాల్సి వస్తుంది అని చెప్పి పెద్దగా ఏం పెట్టాను. కాకపోతే నా దగ్గర ఉన్న కొన్ని పాట్ వెజిల్స్ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి అవి వేరే వాటితో పెడితే ప్రాబ్లం కాబట్టి ఇట్లా సపరేట్ ఉంటాయని చెప్పి దీంట్లో పెట్టేసిన. అండ్ కింద అందరికి తెలిసిందే కదా, దీంట్లో కూడా ఏం పెట్టాను. సో ఆనియన్స్ అట్లాంటివి ఏమన్నా వేస్తే క్లోజ్డ్ ఉంటాయి కదా అని చెప్పి ఎక్కువ దీంట్లో కూడా ఏం పెట్టట్లేదు. అండ్ స్టవ్ దగ్గర నేను ఈ మ్యాట్ వేసుకున్నాను. మనం కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువసేపు నిల్చుంటాం కాబట్టి ఈ మ్యాట్ తీసుకున్నాము. అండ్ ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మనం కొంచెం ఎక్కువసేపు నిల్చొని కుకింగ్ చేసినప్పుడు కూడా. అండ్ ఈ స్టవ్కి ఏంటంటే నేను ఇట్లా రబ్బర్ మ్యాట్స్ తీసుకున్నాను. వీటిలో గ్యాప్స్ ఉంటాయి కదా మనకి. సో ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు దాంట్లో పడిపోతే అది అలానే ఉంటుంది. సో ఎప్పుడు రెగ్యులర్గా అట్లా క్లీన్ చేయలేము కాబట్టి ఇది మొత్తం తీయాల్సి వస్తుంది కాబట్టి సో నేను ఇట్లా రబ్బర్ స్టాంప్స్ లాగా వేసుకున్నాను వీటికి. అప్పుడు దీనిపైన పడ్డ మనం క్లీన్ చేసుకోవచ్చు. సో నా కిచెన్లో ఇంకోటి ఎక్కువ యూజ్ చేసే థింగ్ ఈ రోలు. నేను అప్పటికప్పుడు అన్నీ దంచేయడానికి. సో ఇది రెడీగా నేను స్టవ్ పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తాను టీలోకి జింజర్ వేయడానికి కానీ, లేకుంటే నాన్ వెజ్లో ఏదైనా జింజర్ కలిపి చిన్న మసాలాలు దంచుకోవడానికి. సో మిక్సీ అంటే కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉండాలి కదా, సో ఇలా ఫాస్ట్గా చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాను. అండ్ దీంట్లో నేను అది ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి దానికి చిన్న కొటేషన్ ఒకటి రాసుకొని పెట్టుకున్నా. అంటే ఇది దీని డైలాగ్ అనమాట. సో ఇది నేనే చేసిన ఇది. సో ఇది డిజైన్ చేసి అండ్ ఈ ఫ్రేమ్ అయితే ఐకియాలో తీసుకున్నా. అండ్ ఇది సేమ్ ఇలా ప్రింట్అవుట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని దీని దగ్గర పెట్టేసుకున్నాను. అండ్ ఇదేంటంటే యూజ్ మీ ఫర్ గుడ్ టేస్ట్ అని చెప్పి. అండ్ ఇట్స్ సృజనాస్ కిచెన్ సీక్రెట్. అండ్ నెక్స్ట్ చిన్న బ్లెండర్. మేము ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ దానికి యూజ్ చేస్తాం కాబట్టి జ్యూసెస్కి. సో అది కిందనే ఉండని అని చెప్పి రోజు కబోర్డ్లో పెట్టి తీయడం ఎందుకని చెప్పి అక్కడ పెట్టి అది ఇక్కడే పెడుతున్నాను. అండ్ మనకు రైస్కి నేను ఇది యూజ్ చేస్తున్నా ఇన్స్టెంట్ పాట్. సో అందుకని ఇది కూడా ప్లాట్ఫామ్ పైన మెయింటైన్ చేస్తున్నా. అండ్ మా ఛానల్లో ఇన్స్టెంట్ పాట్ గురించి కంప్లీట్ డీటెయిల్గా ఒక వీడియో చేసిన ఎలా యూజ్ చేయాలని చెప్పి. సో ఒకసారి ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సింక్ ఏరియా. సో ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉండదు ఈ ఏరియా. సో అందుకని ఏంటంటే
నేను ఏం చేసిన ఈ ఏరియా కొంచెం మంచిగా ఉండడం కోసం అని చెప్పి కొంచెం ఇలా డిజైన్ చేసుకున్నాను గ్రీనరీ ఉండేటట్టుగా ఇక్కడ. అండ్ ఇవేం ఒరిజినల్ ప్లాంట్స్ కాదు, ఆర్టిఫిషియల్వి. అండ్ ఇవి వచ్చేసి నేను ఐకేలో తీసుకున్నాయి బాస్కెట్స్. అండ్ ఇవి వచ్చి మనకి చాలా తక్కువకే ఉంటాయి అండ్ 90 సెంట్స్కి అలాగా. అండ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లోనే కాదు. సో ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అది మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అంతే. సో దాంట్లో కొన్ని ముక్కలు పెట్టేసి ఇలా పెట్టుకున్నాను కిచెన్, అంటే ఈ సింక్ ఏరియా కొంచెం నీట్గా కనబడడానికి. అలాగే ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టుకొని చిన్న ఇది ఆయిల్ బాటిల్. సో ఇది క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాను, కానీ ఇది పాట్ది. సో దీంట్లో ఆయిల్ పోస్తే ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వాటర్ పోసి అయితే ఈ ప్లాంట్ కోసం యూజ్ చేస్తున్నాయి ఇక్కడ. అండ్ కిచెన్కి సంబంధించిన క్లీనింగ్ ఇవన్నీ నేను ఇక్కడ సింక్ కింద పెట్టేసుకున్నా. సో దాంట్లో ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్లీనర్, ఫ్రీజర్స్కి కానీ లేకుంటే మనకి డిష్ వాషర్కి అట్లా, లేకుంటే ఈ సింక్ ఇది ఉంది కదా టాప్, సో ఇట్లాంటి క్లీన్ చేసుకోవడానికి ఇది వాడుతున్నా. అండ్ ఇవి వచ్చేసి డిష్ వాషర్లో మనకి డిటర్జెంట్ పాట్స్, ఇవి కాస్కోలో దొరుకుతాయి. అండ్ ఇవి డిస్ఇన్ఫెక్టర్ వైప్స్. ఇవి వచ్చి ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నా. ఇవి మనకి బ్రాస్ కానీ లేకుంటే కాపర్, స్టెయిన్లెస్, ఇవి కొంచెం షైనింగ్ కోసం వాడుకోవడానికి. ఎప్పుడైనా పాతగా అయిపోయినాయి అనుకోండి, మన దగ్గర పూజ దగ్గర కూడా ఉంటాయి కదా, సో అట్లాంటివి వాడుకోవడానికి, అవి క్లీన్ చేయడానికి షైనింగ్ కోసము. నెక్స్ట్ మనకి స్టవ్ టాప్ క్లీన్ చేయడం కోసము ఇది యూజ్ చేస్తున్నా. దీంట్లోనే ఇట్లా మనకు ఒక బ్రష్ అండ్ ఒక బ్లేడ్, ఒక క్రీమ్ లాంటిది వచ్చింది. దీంట్లో అది పెట్టేసి ఈ బ్లేడ్తో మనం ఇట్లా రబ్ చేస్తే పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి కాకుండా మనకి ఇక్కడ ఒక వెనిగర్, ఈ వెనిగర్ వేసి స్టవ్ పైన, దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేస్తే మనకి గ్యాస్ లాగా వస్తుంది కదా. సో అది వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఉంచి, సో ఇట్లాంటి బ్రషెస్తో కానీ ఇట్లా బ్లేడ్తో కానీ రబ్ చేస్తే తొందరగా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్పూన్ సెట్. ఇది ప్లాస్టిక్ది కాదు, నైలాన్ టైప్ ఆఫ్ మెటీరియల్. సో దీన్ని అంటే అది ఆన్లైన్లో అలానే ఉంది, నైలాన్ స్పూన్ సెట్ అని చెప్పి. ఇదేంటి అంటే ప్లాస్టిక్, దీనికి డిఫరెన్స్, మనకి ప్లాస్టిక్ స్పూన్స్ అయితే మనం ప్యాన్ మీద వేడి ప్యాన్ మీద పెట్టినప్పుడు ఇట్లా మెల్ట్ అవుతుంది కదా, బట్ ఇది అలా అవ్వదు. మనకు వుడెన్ స్పూన్స్ ఎట్లా ఉంటాయి అట్లనే ఉంటుంది. బట్ నేను దీన్ని ఎక్కువ కుకింగ్లో యూజ్ చేయను, కానీ సర్వింగ్ అప్పుడు అట్లా యూజ్ చేసుకుంటాను. అండ్ దాని పక్కనే 2 కటింగ్ బోర్డ్స్ ఇవి. సో ఒకటి వెజ్కి, ఒకటి నాన్ వెజ్కి. సో వెజ్కి నాన్ వెజ్కి కలపకుండా అట్లా సపరేట్ పెట్టుకున్నారండు. మనకి ఇప్పుడు కింద ప్లాట్ఫామ్ అయిపోయింది కదా, సో కబోర్డ్ చూపిస్తా. సో కబోర్డ్స్లో ఏంటంటే నాకు స్టవ్ పక్కనే ఇలా ఉండడానికి, సో ఏవైతే ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తానో పెట్టుకున్నాను. అండ్ ఇవి నాకు టీ సెక్షన్, ఈ టీ సెక్షన్లో మొత్తము గ్రీన్ టీలు, బ్లాక్ టీలు, కాఫీలు, షుగర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో అవి పెట్టుకున్నా. అండ్ దీంట్లో వచ్చేసి మనకి చైనీస్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అండ్ బేకింగ్ కొన్ని ఐటమ్స్ దీంట్లో పెట్టుకున్నా. అండ్ ఇవి ఏంటంటే స్టెప్స్ నేను చేసిన ఒక ఫోమ్ షీట్తో ఇట్లా స్టెప్స్ లాగా చేసి దాంట్లో పెట్టుకున్నా, ఎందుకంటే వెనకాల ఉన్నాయి కనిపించడం కోసం అని చెప్పి. ఇంకా అవి కూడా అంతే, మనకి కొన్ని సాసెస్ అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ అట్లా పైన పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఓవెన్. సో ఇది మనకు ఆల్రెడీ స్టవ్తో పాటు ఇది సెట్ ఇలా మనకి అపార్ట్మెంట్స్లో ఇస్తారు కదా, సో అలా వచ్చింది అంతే, దీంట్లో ఏం స్పెషల్ ఏం లేదు. నెక్స్ట్ ఇట్ సైడ్ స్టవ్కి పక్కన రెగ్యులర్గా యూజ్ చేసేటి కొన్ని స్పైసెస్ మనకి. అండ్ ఈ బాటిల్స్ అన్ని కరెక్ట్గా స్పైసెస్ బాటిల్స్ నేను ఇండియన్ గ్రోసరీ స్టోర్లో తీసుకున్నాము. అండ్ ఇవి బాగున్నాయి కదా అని చెప్పి అట్లనే మెయింటైన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇంకా వీటిని కూడా గ్లాస్కి షిఫ్ట్ చేయాలి. సో ఇలా ఉప్పు, కారం అండ్ స్పైసెస్. దీంట్లో ఏంటంటే ఈ చిన్న చిన్న బాటిల్స్ నేను హెచ్ఈబీలో ఇలా ఒక జామ్కి అవి వస్తాయి. సో అవి గ్లాస్ బాటిల్స్ కదా, సో అలా పడేయకుండా వాటిని స్పైసెస్కి అండ్ పౌడర్స్కి దాంట్లో పట్టే క్వాంటిటీ అంత వాటికి నేను వాటిని యూజ్ చేస్తున్నా. అండ్ ఇంకా అవి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బాటిల్స్ అవి, సో జార్స్. సో వాటిలో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నది పెడుతున్నా. అండ్ పైన కొన్ని ఎక్స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్. అండ్ ఈ జార్స్ వచ్చేసి నేను మార్షల్స్లో తీసుకున్నా. ఇవేంటి అంటే మనకి ఇప్పుడు నాకు ఇక్కడ ఈజీగా సెట్ అవుతాయి, ఎందుకంటే ఇట్లా నేను పొడుగు తీసుకున్నాను. అండ్ ఇంకోటి మనకి రౌండ్వి తీసుకున్నాము అంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా, సో అందుకని చెప్పి నాకు కొంచెం అంటే ఎక్కువ ఐటమ్స్ ఇందులో పట్టాలి అండ్ కొంచెము స్పేస్ కూడా నాకు ఎక్కువ బాటిల్స్ పట్టేటట్టుగా ఉండాలని చెప్పి ఇట్లా నేను ఇలా పొడుగుండే జార్స్ అయితే తీసుకున్నాను. సో దీనివల్ల నాకు స్పేస్ కూడా కొంచెం ఎక్కువ మిగులుతుంది అండ్ ఎక్కువ జార్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇవి. అండ్ దీంట్లో కూడా కొన్ని పప్పులు, స్పైసెస్ అట్లా పెట్టుకున్నా.
సో వీటికైతే నేను నేమ్స్ ఏం రాసుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు, మా హస్బెండ్కి తెలుసు ఏది ఏంటి అనేది. సో అందుకని నేమ్స్ అయితే ఏం రాసుకోలేదు. అండ్ ఈ జార్స్ వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. మనకి ప్యాక్ ఆఫ్ 10 ప్యాక్ ఆఫ్ 12 అలా వస్తాయి. సో కాకపోతే ఏంటంటే ఈ బాటిల్స్కి పైన ఇలా ఓపెన్ ఉంటుంది, అందుకని రెగ్యులర్ యూజ్ అట్లా కాకుండా కొంచెం ఎప్పుడైనా నార్మల్గా అప్పుడప్పుడు యూజ్ చేసేటివి సో వీటిలలో వేసుకున్నాను. యూజ్ చేయొచ్చు, అంత పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇలా మనకి రీజనబుల్ ప్రైజెస్కి మనకి వాల్మార్ట్లో వస్తాయి ఇవి ఈ బాటిల్స్. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్స్ కూడా ఇవి. సో దీంట్లో కొన్ని పెద్ద జార్స్ అండ్ కొన్ని చిన్న జార్స్. సో ఇక్కడ ఇవి కూడా, ఇవి సెట్ ఆఫ్ 3 ప్యాక్ చిన్నవి. దీంట్లోనే కొన్ని స్పైసెస్ బాటిల్స్ అండ్ ఎక్స్ట్రా ఇట్లా ఏదన్నా జామ్కి కానీ లేకుంటే వెయిట్ కన్నా అట్లా వచ్చినవి కూడా ఇట్లా యూజ్ చేస్తాను పడేయకుండా. అండ్ కొన్ని ఎక్స్ట్రా కొన్ని జార్స్లో పెట్టలేనివి, అంటే గ్లాస్ జార్స్లో పెట్టలేనివి అలా టైట్ కంటైనర్స్లో ప్లాస్టిక్ డబ్బాలలో అట్లా పెట్టుకున్నా. అండ్ వీటికి ఒక్కదానికి మాత్రమే నేమ్స్ రాసుకున్నా, ఎందుకు అంటే పౌడర్స్ కాబట్టి. సో ఒకసారి మన ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో పోసినామంటే అది ఏ పౌడర్ ఏంటి అనేది తర్వాత మనం గుర్తుపట్టలేం కదా. సో అందుకని అట్లా ఓపెన్ చేసేటప్పుడే ఏ పర్టికులర్ బాక్స్ ఉందో డబ్బా ఉందో దాంట్లో పోసేస్తాను. అండ్ ఈ జార్స్ వచ్చేసి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. సో సెట్ వచ్చింది. అండ్ వీటిని ఏంటంటే ఇలా మనం 2 సైడ్స్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం స్పేస్ తక్కువ తీసుకోవడం కోసం అని చెప్పి ఇట్లా పెట్టేసుకున్నా. అండ్ ఈ జార్స్ కూడా నేను మార్షల్స్లోనే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా పొడుగు జార్స్ ఇవి. సో వీటికన్నా కొంచెం చిన్న సైజులో ఇవి ఉంటాయి. నెక్స్ట్ సింక్ పైన ఇలా కొంచెం హైట్లో ఉండేటట్టు స్నాక్స్కి ఇచ్చేసినాము. సో తొందరగా పిక్ చేసుకోకుండా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళకుండా అలా పైన పడేసిన స్నాక్స్ అయితే. అండ్ ఇక్కడ సింక్ ఉంటుంది కాబట్టి కింద, అండ్ సింక్ పైన ఇలా ప్లేట్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ప్లేట్స్కి ఏంటంటే మనకి ఏ కబోర్డ్లో పెట్టినా కూడా ఇట్లా తీయడం పెట్టడం కష్టమవుతుంది. సో నాకు కరెక్ట్గా ఇక్కడ ఇది అడ్జస్ట్ అయింది. అండ్ ఈ కింద స్టాండ్ కూడా, ప్లేట్ స్టాండ్ కూడా చాలా కరెక్ట్గా సెట్ అయింది. ఇది స్కిప్ అవ్వకుండా ఏంటంటే నేను కింద ఇట్లా ఒక షీట్ వేసిన, ఇలా రబ్బర్ టైప్ షీట్ వేసి సో కింద పడకుండా కూడా అలా పెట్టేసిన జాగ్రత్తగా. అండ్ ఎక్స్ట్రా ఎంటీ గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, సో ఎప్పుడన్నా కావాలంటే తొందరగా పిక్ చేసుకోవడానికి ఎంటీగా ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టేసుకో. నెక్స్ట్ సో ఇవి కప్స్ అండ్ చిన్న చిన్న గ్లాసెస్ అండ్ స్టీల్ ఐటమ్స్. సో ఇవి కూడా ఏంటంటే ఈ ట్రే నేను యాక్చువల్గా ఇంతకుముందు చూపించిన టీ సెక్షన్ అండ్ స్పైసెస్ సెక్షన్ దగ్గరికి తీసుకున్నా, కానీ అక్కడ సెట్ అవ్వలేదు. సో ఇది ఇక్కడ పెట్టేసుకొని అక్కడ నేను చేసిన ఫోమ్ షీట్తోని. అండ్ ఇక్కడ గ్లాసెస్ అండ్ స్టీల్ ఐటమ్స్. అండ్ ఈ స్టెప్ ర్యాక్ వచ్చేసి నేను మార్షల్స్లో తీసుకున్నా. సో కిచెన్లో నాకు ఇంకోటి నచ్చిన కబోర్డ్ ఇది. సో ఎక్కువ స్పేస్ ఉండదు చాలా కిచెన్స్లో, మాకైతే మంచిగా స్పేస్ వచ్చింది. దాంట్లో ఇవి చాలా పెద్ద కబోర్డ్స్. ఇప్పుడు చిన్న చిన్నవి అంటే మనము బాటిల్స్లలో లేకుంటే జార్స్లలో అట్లా వేసుకోవచ్చు. బట్ మనం ఎప్పుడు కొన్ని పెద్ద పెద్ద బాటిల్స్ అంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొంటే ఎక్స్ట్రా మిగిలిపోతాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ అన్నీ నేను ఇందులో పెట్టేస్తాను. నేను కొన్ని ఓపెన్ చేసినవి అయితే ఇట్లా డబ్బాలో పెట్టి, అండ్ అలా ఇంకా పెద్దగా అయితే అట్లా కొన్ని ఇక్కడ కొన్ని సో ఇలా బాక్సెస్ అండ్ ర్యాప్స్ అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. సో ఇందులో కూడా 2 పార్టీషన్స్ వచ్చినాయి, పైనకి అండ్ కిందకి. ఈ కబోర్డ్లోనే 2 ఉన్నాయి, పైన ఒక సెక్షన్ కింద ఒక సెక్షన్ లాగా 2 డోర్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా పైన దాంట్లో ఇక్కడ రైస్ బ్యాగ్స్ అట్లా పెట్టేసుకొని, అండ్ ఈ కింద వచ్చేసి దేవుడిని పెట్టేసుకున్నాను. ఇంకా పైన దాంతో కింద డిస్టర్బెన్స్ లేకుండా దేవుడికి సపరేట్గా ఇలా పెట్టేసుకున్నా. అండ్ దిస్ ఈజ్ మై యాప్రాన్. సో నెక్స్ట్ నేను ఇక్కడనే కొన్ని క్యాండిల్స్ ఒక సెక్షన్ పెట్టుకున్నా కిచెన్లోనే. సో ఇక్కడ మనం క్యాండిల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సో ఇదైతే పెట్టుకున్నా. ఇక్కడ ఒక ర్యాక్, దీంట్లో క్యాండిల్స్ పెట్టుకున్నా. నెక్స్ట్ స్పూన్స్ వచ్చేసి నేను ఇందులో పెట్టుకున్నాను ఒక డ్రాలో. అండ్ వీటికి కూడా ఏంటంటే పార్టిషన్ ట్రేస్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని ఇలా వుడెన్వి అండ్ స్పూన్స్కి అట్లా సపరేట్గా పెట్టేసుకున్నా. ఇట్లాంటివి ఒక 2-3 ఉన్నాయి ఈ ఐలాండ్ కింద. దీంట్లో కొన్ని, దీంట్లో కంప్లీట్ బేకింగ్ సెక్షన్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఐలాండ్ కిందనే ఇలా కబోర్డ్లో నేను ప్యాన్స్ అండ్ మనం డైలీ యూజ్ చేసే వెజిల్స్ అట్లా పెట్టుకున్నా. అండ్ లిడ్స్, సో ఆ లిడ్ ట్రే వచ్చేసి నేను మార్షల్స్లో తీసుకున్నా. అండ్ నాకు బాగా నచ్చిన ఈ ప్యాన్ స్టాండ్ అయితే నేను ఐక్యూలో తీసుకున్నా. అదేంటంటే మనకి
కొంచెము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా ప్యాన్స్కి మనం ఇట్లా కబోర్డ్లో పెట్టుకోవడం కూడా చాలా కష్టము. సో దానికి ఏంటంటే నాకు ఐకియాలో ఇది చాలా మంచిగా దొరికింది. ఎందుకంటే కొన్ని పెద్ద స్టాండ్స్ ఉన్నప్పుడు అసలు మనం పెట్టుకోలేము. కాకపోతే దీంట్లో మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీంట్లో ఇంకొకటి కొన్ని ఎక్స్ట్రా ఉన్న థింగ్స్, ఎక్స్ట్రా ఆయిల్స్ కానీ స్టోరేజ్ బాక్సెస్ కింద పెట్టుకున్నాను, ఎక్స్ట్రా కొత్త ప్యాన్స్ వాడనివి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి డిష్ వాషర్ దగ్గర ట్రే ఉంటుంది కదా, సో ఈ ట్రే నేను ఐకియాలో తీసుకున్నా. దీన్ని ఏంటంటే ఆనియన్స్, ఇట్లా ఆలు, స్వీట్ పొటాటోస్ అట్లాంటివి వేసుకోవడానికి, బయట పెట్టేటి వేసుకోవడానికి ఇది యూజ్ చేస్తున్నా ఇలాగా. అండ్ నెక్స్ట్ ఈ కబోర్డ్లో మేము యూజ్ చేసే ఐటమ్స్ ఇవి. ఇంకా చిన్నవి ఇంకో కుక్కర్, ఇంకో మిక్సర్ గ్రైండర్ ఇది. అండ్ ఇది వచ్చేసి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా. అండ్ ఇది జస్ట్ జ్యూసర్ కోసం యూజ్ చేస్తా. అది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అండ్ టోస్టర్. సో ఇక్కడ ఇవి ఏమైనా కావాలనుకుంటే స్టూల్ వేసుకొని తీసుకోవడమే. సో దీంట్లో పెట్టేసుకున్నాం. సో ఇది మా కంప్లీట్ కిచెన్ టూర్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పెట్టబోయే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్.